నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. ఇట్ సీమ్స్ ఈ వారం అంతా ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆటుపోట్లు ఉంటాయేమోనని ఏమంటారు? ఎస్ ఎస్ సార్, యాక్చువల్గా ఏదైతే బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో ప్లస్ మార్కెట్ కూడా బాగా పీక్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండమని చెప్తాం. ఏదైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం ఏమి పొజిషన్స్ ఏవి స్క్వేర్ అప్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే స్టాక్స్ అమ్మేస్తే బాగా భారీగా పడిపోతున్నారు అంటున్నారనే ఫియర్ అయితే నడుస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఏమి ఉండదు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, బాగా ఓవర్ బాట్స్ ఉన్నది కాబట్టి కొన్ని స్టాక్స్ లో కొంత స్తబ్దత అయితే ఉంటుంది, కొంచెం డౌన్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని అయినంత మాత్రాన మనం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మార్కెట్ యొక్క స్టేబిలిటీని మాత్రం హ్యాపీగా దీంట్లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై. ఏదైనా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఏ సెక్టార్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో లేదా ట్రేడింగ్ చేసే దాంట్లో ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధమైనటువంటి డ్రైవ్ జరుగుతుంది, ఇక్కడ దాని బడ్జెట్ ప్రకారం మనకి ఎంత నుంచి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇది ఒక రిట్రెస్మెంట్ లో భాగమయ్యేలా కరెక్షన్ జరిగే అవకాశం ఉందా, అలా ఆస్పెక్ట్స్ అన్ని ఆలోచించుకుని దాంట్లో ఆచితూచి అడుగేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. సో అట్లా కనుక చూస్తే అంటే ఈ మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు లాస్ట్ వీక్ చాలా భారీగా పతనం అయ్యాయి. ఐటీ కంపెనీల షేర్లు మాత్రం లాభాల్లో సాగాయి. ఏదైనా కూడా ఓవరాల్గా చాలా కాన్షియస్గా ఉండాల్సిన టైమే కదా ఇది. డెఫినెట్గా అండి, ఖచ్చితంగా మనం కాషియస్గా ఉండవలసిన టైం, అందులో ఎటువంటి డౌట్ లేదు. యాక్చువల్గా ఏదైతే మార్కెట్ గత ఎలక్షన్కి ముందు నుంచి కూడా ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ మనం పెరగడం అన్నది మనం చూసాం. ఏదైతే మనకి నిఫ్టీ లాంటిది, నిఫ్టీ మనకి కాంట్రాక్ట్ నిఫ్టీ, జనరల్ నిఫ్టీగా చూసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా, ఏదైనప్పటికీ కూడా మార్కెట్ లో ఒక 2 months గా ఒకే ర్యాలీలో ఏదైతే 22,000 దగ్గర నుంచి 24,500, 24,800, 2,800 పాయింట్స్ ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడం చూసాం. కాబట్టి దాంట్లో కాస్త కరెక్షన్ జరగడం అయితే మనకి ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే మనం తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000, 46,000, 48,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ 53,000, 54,000 వరకు కూడా మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ లో మనకి ఒక 2 months లో మనం పెరగడం చూసాం. కాబట్టి ఒక రిట్రెస్మెంట్, దాంట్లో రిట్రెస్మెంట్ లో భాగంగా బ్యాంక్ నిఫ్టీ అయితే గత 2 weeks గా స్తబ్దంగా అదే 52,000, 53,000 లేదా అదే రేంజ్ లో ఉన్నది. నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటూ ఏదైతే 24,800కి వెళ్ళిన తర్వాత లాస్ట్ 3 sessions నుంచి కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. అది కూడా ఈ రోజు కూడా బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు కాబట్టి కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే కామన్ గానే ఉంటాయి. ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా ఆచి మనం మార్కెట్ లో డైలీ ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళు ఈ రోజున నిఫ్టీ, మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ జులై కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే మన యొక్క దాని యొక్క లెవెల్స్ ప్రకారం మనకి ఏది బ్రేక్ అవుతే దాని డౌన్ ట్రెండ్కి వస్తుంది అన్నది మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ 24,400 బిలో మార్కెట్ ఏదైనా ట్రేడ్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ స్టేబుల్ గా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 24,400 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతే మాత్రం జూలై కాంట్రాక్ట్ మనం కాషియస్ గాను మనం సెల్ సైడ్ ఉంటేనే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి 52,000 బిలో ఎగ్జాక్ట్ గా 52,000 బ్రేక్ చేస్తే తప్ప అదర్వైజ్ 52,200, 400 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ లో మనం డెసిషన్స్ తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అలాగే ఈరోజు సెక్టర్ వైజ్ కనుక చూస్తే మనం ఒకసారి ముందరగా ఐటీ సెక్టర్ అండి, ఎందుకంటే లాస్ట్ వీక్ లాభాల్లోనే నడిచింది. ఈ వారం ఎలా ఉండబోతుంది? యా అంటే యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ అంతా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా స్తబ్దంగాను ఇండిషన్ పాయింట్ లో ఉన్నాయి ఐటీ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా. అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఎంఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, కోఫోర్జ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ గా ఉన్నాయి. కొంచెం విప్రో మాత్రం ఒక 7% వరకు విప్రో మాత్రం ఒక డౌన్ ట్రెండ్ లోకి అయితే వచ్చింది. రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇండిషన్ పాయింట్ లో స్తబ్దంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే కనుక చూస్తే ఫార్మా సెక్టర్ సార్. యా ఫార్మా సెక్టర్ చూసుకుంటే యాక్చువల్గా ఫార్మా సెక్టర్ ఎవర్ గ్రీన్ సెక్టర్ గానే మనం తీసుకుంటున్నాము. డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బై అన్నట్టుగానే మనం తీసుకోవచ్చు. కానీ ఈ రోజున ఫార్మా సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా స్లైట్లీ బులిష్ లోనే ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ లో మనకి 11 తర్వాత మార్కెట్ ఎటు డైరెక్షన్ వెళ్తుంది అన్నది చూసిన తర్వాత తప్ప అదర్వైజ్ అయితే మాత్రం ఫార్మా సెక్టర్ మాత్రం జైడస్ లైఫ్ కానీ, అదేవిధంగా టొరంటో ఫార్మా కానీ, ఆల్కెమ్ ఫార్మా కానీ
అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, ఎప్కా ల్యాబొరేటరీస్ కానీ, లుపిన్ కానీ, జేబీ ఫార్మా కానీ, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్‌తో సహా, దివిస్ ల్యాబొరేటరీతో సహా అన్నీ కూడా పాజిటివ్ గానే ఒక 0.5% నుంచి 1% వరకు కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి మొత్తం ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా. రైట్. అది ఫార్మాస్కి ఇంకా మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. యా. మెటల్ సెక్టార్ వచ్చేటప్పటికి ఏదైతే మెటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి కొంచెం స్టేబుల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా అయితేనే. ఏదైతే టాటా స్టీల్ లాంటి కంటారో లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిండాల్కో ఇప్పుడు అది రికవరీ మోడల్‌లోకి వచ్చినట్టుగానే మనకి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అండ్ మెటల్స్ లోను ఎన్ఎండిసి దగ్గర నుంచి వేదాంత, హిందుస్థాన్ కాపర్, నేషనల్ అల్యూమినియం, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిండాల్కో, సెయిల్, వెల్కార్ప్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఏదైతే మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి కానీ, హిందుస్థాన్ జింక్ కానీ ఇలాంటివి స్లైట్లీ మైనస్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా మెటల్ సెక్టర్ అంతా కూడా అప్ ట్రెండ్ లోనే నడుస్తుంది సార్. రైట్. మెటల్ అండ్ అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సార్. యా బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం స్లైట్లీ బెరిష్ లో నడుస్తున్నాయి. ఏదైతే కొంచెం వేరియేషన్ పెద్దగా ఏమీ లేకుండానే నార్మల్ గానే నడుస్తున్నాయి. అదే కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం కొంచెం పాజిటివ్ గా నడిచే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. పబ్లిక్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ ఈ రోజున సుమారుగా ఒక 1% అబోవ్ 2% క్లోజ్ టు 2% వరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా పంజాబ్ సింధ్ అండ్ బ్యాంకు, అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అదేవిధంగా యూకో బ్యాంకు, ఐఓబి, ఎస్బీఐ ఇలాంటివన్నీ కూడా అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో మాత్రం స్లైట్లీ బేరిష్ లోనే నడుస్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మెజార్టీ ఐసిఐసిఐ కానీ, కోటక్ కానీ ఇలాంటివన్నీ కూడా, యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా స్లైట్లీ బేరిష్ లో నడుస్తాయని చెప్పొచ్చు సార్. రైట్. అలాగే ఇక ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించి సార్, ఎఫ్ఎంసీజీ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కొంత పర్ఫార్మెన్స్ బాగా చూపించినట్టున్నాయి ఎఫ్ఎంసీజీ అయితే. యా కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మా లాస్ట్ వీక్ అంతా బాగా. ఈ రోజు కూడా ఏదైతే నెస్లీ కానీ, డాబర్ కానీ, అదేవిధంగా మనకి బ్రిటానియా కానీ, టాటా కన్జ్యూమర్ కానీ స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా మ్యారికో లాంటి, లేకపోతే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ లాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అంటే కొంచెం మార్కెట్ ఇండక్షన్ పాయింట్ లోనే ఫార్మా సెక్టర్ అంతా కూడా ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ టాప్ ట్రెండ్ ఉంటే ఓవరాల్ గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద హిందుస్థాన్ యూనియన్ లెవెల్ లాంటిది, లేకపోతే ఏమో మ్యారికో లాంటి కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అండ్ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ అండి. యా ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్టర్ లో ఈ రోజున లీడ్ తీసుకుంటుంది అంతా కూడా ఎనర్జీ సెక్టర్ కానీ చెప్పుకోవచ్చు. మన బీపీసీఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా టాటా పవర్ కానీ, ఐఓసీ కానీ, కోల్ ఇండియా కానీ, ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా అంటే ఎనర్జీ సెక్టర్ ఈ రోజున మంచి లీడ్ తీసుకుంటుందని చెప్పొచ్చు. దాంట్లో కూడా మనకి ఏదైతే మనకి టాక్ ఆఫ్ ద స్టాక్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే బీపీసీఎల్ మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజున బీపీసీఎల్ ఏదైతే 310 రూపీస్ నడుస్తుంది మార్కెట్ లో, ఏదైతే టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నదో అలాగా మార్కెట్ లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. బీపీసీఎల్ ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ, అదేవిధంగా టాటా స్టీల్, అదే పవర్ గ్రిడ్, ఎనర్జీ సెక్టర్ లో చూసుకుంటే బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా ఇలాంటివన్నీ కూడా ఎనర్జీ సెక్టర్ లో లీడ్ తీసుకుంటున్న స్టాక్స్ గా మనకు తెలుస్తుంది. రైట్. అలాగే ఆటోమోటివ్ అండ్ ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమొబైల్ అన్నది మన ఫార్మా ఏదైతే ఎవర్ గ్రీన్ గా చూస్తామో అటోమొబైల్ కూడా అదే విధంగా ఎవర్ గ్రీన్ గా మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాము. ఆటోమొబైల్ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ స్లైట్లీ బుల్లిష్ లో ఉన్నాయి. అశోక్ లైలాండ్ దగ్గర నుంచి టాటా మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఎంఎండ్ఎం, బజాజ్ ఆటో, అదేవిధంగా ఎన్సిలరీస్ అయినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్ ఇలాంటి వాటితో సహా మదర్సన్ స్విమ్మింగ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఏదైతే మారుతిని, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ లాంటి స్లైట్లీ బేరిష్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఓవరాల్ గా చూసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం బులిష్ లో ఉంది. టాటా మోటార్స్ లాంటిది మొన్న ఏదైతే కొంచెం కరెక్షన్ జరిగిందో అది ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు అక్యుములేట్ ద టాటా మోటార్స్ షేర్స్. ఓకే. సో టాటా మోటార్స్ మీద దృష్టి పెట్టచ్చు. అవునండి. రైట్. అలాగే ఈరోజు రికమెండేషన్స్లోకి వస్తే కనుక మీరు సజెస్ట్ చేసిన టైటాన్, ఆస్ట్రల్, సుప్రీమైండ్ అండ్ ఇర్కాన్. టైటాన్ యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో డ్రాస్టికల్ గా గత కొద్ది రోజులుగా మార్కెట్ లో ఒక 1 మంత్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ 3600 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ వచ్చి 3200 అబోవ్ మనకు మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి ప్రైస్ మీరు అంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కానీ హోల్డ్ చేయగలిగితే మీకు మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా
టిటాగర్ ఏదైతే ఉందో ఆ రైల్వే సంబంధించినటువంటి హౌస్ ఏదైతే ఉన్నదో దీంట్లో కూడా మనకి లాస్ట్ 15 డేస్ నుంచి కూడా మార్కెట్ ఒకే స్ట్రెచ్ లో డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. 1900 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇది 1600 అబోవ్ మార్కెట్ ఏ ప్రైస్ ఉన్నా సరే యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆస్ట్రాల్ ఏదైతే ఉందో మనకి పైప్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది మార్కెట్ లో మంచి ఎవ్రీ ఇయర్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటుంది. దీన్ని పొజిషనల్ గా కానీ అయితే మీ పోర్ట్ఫోలియోలో కానీ పెట్టుకోదగ్గ స్టాక్ ఇది. 2400 రూపాయల దగ్గర నుంచి 2200 వరకు కూడా ఒక 200 పాయింట్ కరెక్షన్ జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి 2200 అబోవ్ ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సుప్రీం ఇండస్ట్రీస్ మన ఏదైతే ప్లాస్టిక్ దానికి సంబంధించిన దాంట్లో ఒక రెవల్యూషనరీ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు సుప్రీం ఇండస్ట్రీస్. ఇది పాల కవర్ దగ్గర నుంచి మనకి ఉపయోగపడే చైర్స్ వరకు కూడా మొత్తం అన్ని కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఇది కింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఏదైతే లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా మనం దీన్ని 4000 రూపీస్ బ్రేక్ చేసిన వెంటనే మనం బై రికమెండ్ చేసాము. అది 6000 వరకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ తీసుకొని ఒక 300 పాయింట్లు ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ అవడానికి అవకాశం ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి గోల్స్ తొందరగా రీచ్ అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ ఇర్కాన్ ఏదైతే ఇండియాకి రైల్వేస్ కి మంచి బడ్జెట్ ఏదైతే అలొకేషన్ అవుతుందో దాంట్లో భాగంగానే మనకి రెనోవేషన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ అండ్ కొత్త కోచెస్ అన్నిటిని కూడా మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి రైల్వేలో ఆ ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ మంచి ఆర్డర్ బుక్ ఉంది. అదేవిధంగా IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కి, అదేవిధంగా రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ కన్నా కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మన బడ్జెట్ కి ముందు మన ఎలక్షన్ కి ముందు కూడా సెక్టార్ లో రైల్వే సెక్టార్ కూడా 4 సెక్టార్లో సెక్టార్ రైల్వే సెక్టార్ కూడా మనం చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఈ RVNL కానీ IRFC కానీ ఇర్కాన్ కానీ అదేవిధంగా రైల్ టెల్ కానీ ఇలాంటి వాటిలో మనం మంచి రికమెండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మోర్ దెన్ 25% 50% వరకు కూడా విత్ ఇన్ మంత్స్ లోనే మనకి పెరగడం అనేది చూసాం. ఇంకా మార్కెట్ లో మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ లో ఇర్కాన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. రైట్. అలాగే కొన్ని ప్రీమియర్ సెక్టర్స్ గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం సార్. డిఫెన్స్, రైల్వే మీరు ఎలాగో చెప్పారు, స్పేస్ అండ్ ఇంకొక సెక్టర్, ఈ 4 సెక్టర్స్ కూడా చాలా బలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిఫెన్స్కి వచ్చేప్పటికి మీరు చెప్పిన మైజ్కాన్ అది ఇంకా స్టిల్ ఇట్ ఇస్ మేజ్డాక్ మేజ్డాక్ అన్నది యాక్చువల్గా అయితే మనం రికమెండ్ చేసినప్పుడు అది 2600 రేంజ్ లో మేలో మనకి రికమెండ్ చేయడం జరిగింది ఎలక్షన్ టైం దగ్గర నుంచి కూడా. ఎందుకంటే దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ గవర్నమెంట్ కంటిన్యూ అయితే అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ నుంచి మనకి ఇది సుమారుగా 2500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ డబుల్ 5500 వరకు కూడా మార్కెట్ లో డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ 5700 దగ్గర నుంచి కొంచెం స్తబ్దంగా 300 నుంచి 500 పాయింట్ కరెక్షన్ జరిగి 5200 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ డిఫెన్స్ స్టాక్స్ లో మేజ్డాక్, అదేవిధంగా HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు అగైన్ యూ కెన్ బై అండ్ ఇన్వెస్ట్ ఇన్ 4800 రేంజ్ లోను హాల్. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఆల్మోస్ట్ మనం ఏదైతే 1250 రూపాయల దగ్గర ఇది రికమెండ్ చేస్తాం, మేజ్డాక్ 2500 దగ్గర చేస్తాం. రెండు కూడా డబుల్ మార్కెట్ లో విత్ ఇన్ 1 మంత్ లోనే డబుల్ అయినటువంటి స్టాక్స్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్. అంటే మనం ఆ రోజున మనకి అన్ని రికార్డెడ్ కాబట్టి మనం చెప్పుకోవచ్చు డిఫెన్స్ సెక్టర్ లోను, రైల్వేస్ లోను, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను ఇవన్నీ కూడా మార్కెట్ లో సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతే మనకి అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా కొన్ని స్టాక్స్ డబుల్ అయినాయి, చాలా స్టాక్స్ రైల్వే స్టాక్స్ అయితే మోర్ దాన్ 50% మనకి రిటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే సెక్టార్ వైజ్ దాంట్లో పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. సో ఈరోజు కనుక రికమెండేషన్స్ చాలా బలంగా చెప్పారు. టైటాన్, అలాగే టిటాగ్రామ్ అండ్ ఆస్ట్రల్, సుప్రీం ఇండస్ట్రీస్, ఇర్కాన్, వీటి మీద దృష్టి పెట్టండి. అండ్ టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేప్పటికి BPCL. సో దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు. ఎనీహౌ ఇది బడ్జెట్ వీక్ కాబట్టి ఇన్వెస్టర్స్ అప్రమత్తంగానే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద షో. థ్యాంక్ యూ.